హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ డిసెంబర్ నెలలో థియేటర్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. దాదాపుగా 15 మూవీస్ అనేది అయితే కనుక విడుదలైతే అవుతున్నాయి. సో అందులో చిన్న మూవీస్ ఉన్నాయి, పెద్ద మూవీస్ అయితే ఉన్నాయి. సో లిస్ట్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. సో ఈ లిస్ట్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో అయితే కనుక తెలియజేయండి. ఇందులో ఏంటంటే కొన్ని మూవీస్ మళ్ళీ మనకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది, మళ్ళీ కొన్ని మూవీస్ వచ్చి యాడ్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ చూసుకుంటే అఖండ 2 మూవీ అనేది డిసెంబర్ 5 తేదీన రిలీజ్ అవ్వాల్సిండేది, అదైతే వాయిదా పడింది. ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు. సో లిస్ట్లో ఫస్ట్ మూవీ చూసుకుంటే అఖండ 2. సో అఖండ తాండవం మూవీ డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉందని అయితే కనుక సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు భారీ హిట్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5నే విడుదల కావాల్సిండేది. కొన్ని కారణాల చేత అయితే కనుక ఈ మూవీ అనేది అయితే ఆగిపోయింది. ఇక డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మేబీ మీరు ఈ వీడియో చూసే టైంకి కన్ఫర్మ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే మళ్ళీ అది పోస్ట్ పోన్ అయ్యి కొత్త డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అదే డిసెంబర్ 12వ తేదీన అన్నగారు వస్తున్నారు. ఈ మూవీలో తమిళ హీరో కృతి శెట్టి కలిసి నటించడం అయితే జరిగింది. దీనికి నలన్ కుమార్ స్వామి దర్శకత్వం అయితే వహించారు. ఈ మూవీ డిసెంబర్ 12వ తేదీన అయితే కనుక విడుదలవుతుంది. తమిళంలో వాతియార్ పేరుతో అయితే విడుదల కాబోతుంది. తెలుగులో అన్నగారు వస్తున్నారు అని అయితే కనుక పేరు అయితే పెట్టారు. ఇక డిసెంబర్ 12న అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇక అదే రోజున యాంకర్ సుమా రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీ చిత్రం కూడా అయితే కనుక విడుదలవుతోంది. ఈ సినిమాకి కలర్ ఫోటో సినిమా దర్శకుడు అయితే కనుక సందీప్ రాజ్ దర్శకత్వం అయితే వహించడం జరిగింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా అయితే విడుదల చేశారు. సో ఈ మూవీ కూడా డిసెంబర్ 12వ తేదీన అయితే విడుదలవుతుంది. ఇక అదే రోజున సైక్ సిద్ధార్థ్ మూవీ కూడా అయితే విడుదలవుతోంది. హీరో నందు ప్రధాన పాత్రలో చేసిన సైక్ సిద్ధార్థ్ కూడా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది. గత కొన్నేళ్లుగా నందుకు పెద్ద హిట్లు రాకపోవడంతో ఈ సినిమా అతన్ని ఒక కంబ్యాక్ మూవీగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు పోస్టర్లు ఈ సినిమాను యువతను చర్చనీయాంశంగా అయితే మార్చాయి. సో ఈ మూవీ డిసెంబర్ 12న థియేటర్లో విడుదలవుతోంది. ఇక అదే రోజున డ్రైవ్ అనే ఒక డబ్బింగ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. హీరో ఆది పినిశెట్టి నటించిన డ్రైవ్ అనే మూవీ అనేది ఆ రోజు థియేటర్లో రిలీజ్ అయితే అవుతోంది. ఈ మూవీలో ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజ్ అయితే నటించారు. ఈ మూవీకి జెన్యూస్ మహమ్మద్ దర్శకత్వం అయితే వహించడం అయితే జరిగింది. ఇది కూడా డిసెంబర్ 12న అయితే విడుదలైతే అవుతుంది. ఇక అదే రోజున ఈషా అనే తెలుగు మూవీ కూడా అయితే విడుదలవుతుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో హెచ్విఆర్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ మూవీని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రలు అయితే వహించారు. ఇది ఒక హర్రర్ థ్రిల్లరు. సో ఇది డిసెంబర్ 12వ తేదీన అయితే కనుక విడుదలైతే అవుతుంది. ఇక అదే రోజున కొన్ని చిన్న సినిమాలు కూడా అయితే రిలీజ్ అవుతున్నాయి. అందులో మిస్టీరియస్ మూవీ, నాగభూషణ్ మనవడు అభిన్ భూషణ్ హీరోగా, మేఘన్ రాజ్, ప్రియా కపూర్ ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం మిస్టీరియస్. మహి కోమిటిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ ఇది డిసెంబర్ 12న విడుదలవుతుంది. అదే రోజున నా తెలుగు వాడ, హరినాథ్ పొలిచర్ల హీరోగా నటించి దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్న చిత్రం నా తెలుగోడ డిసెంబర్ 12న విడుదలవుతుంది. ఇట్స్ ఓకే గురు, సాయి చరణ్, ఉషశ్రీ జంటగా నటించిన చిత్రం ఇట్స్ ఓకే గురు. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. సో ఇది కూడా డిసెంబర్ 12న అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత చూసుకుంటే డిసెంబర్ 18వ తేదీన ఎల్ఐకే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్గా హీరో నటిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్గా అయితే నటిస్తుంది. ఈ మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం అయితే వహించడం జరిగింది. సో ఈ మూవీ డిసెంబర్ 18వ తేదీన అయితే కనుక విడుదలైతే అవుతుంది. ఇక అలాగే డిసెంబర్ 19వ తేదీన అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన అవతార్ సిరీస్లోని 3వ సినిమా ఇది. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ మూవీ అనేది డిసెంబర్ 19వ తేదీన థియేటర్లో అయితే విడుదలైతే అవుతుంది. ఇక తర్వాత డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా అయితే ఆ రోజు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకసారి చూసుకుంటే శంబాల మూవీ రిలీజ్ అవుతుంది. ఆది సాయి కుమార్ నటించిన శంబాల మూవీ రిలీజ్ అవుతుంది. ఇక అదే రోజున రోషన్ మేకా, ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా నటించిన ఛాంపియన్ మూవీ కూడా అయితే విడుదలవుతోంది. ఇక అలాగే గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన యుఫోరియా మూవీ విడుదలవుతుంది. అలాగే పతంగ్ అనే మూవీ కూడా అయితే విడుదలవుతుంది. దీంతోపాటు దండోరా అనే మూవీ విడుదలవుతుంది. దండోరా మూవీలో శివాజీ, అలాగే బిందు మాధవి, రవికృష్ణ, మోనికా రెడ్డి, నవదీప్ ప్రధాన పాత్రలు అయితే నటించారు. సో ఈ మూవీస్ అన్నీ అయితే కనుక మనకి డిసెంబర్లో అయితే విడుదలవుతున్నాయి. ఇవి థియేటర్లో విడుదలయ్యే మూవీస్కి సంబంధించిన లిస్టు. ఇందులో మూవీస్ కొన్ని పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది, అలాగే కొన్ని కొత్త మూవీస్ కూడా మళ్ళీ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేను కొన్ని మూవీస్ని అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఇది వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.